ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి కూడా బ్యాడ్ న్యూస్. మరి ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి అని కొంతమంది ఆందోళన పడుతూ ఉన్నారు. కాకపోతే ఇది స్పిరిట్ సినిమా విషయంలో అని చెప్పేసరికి ఇంకా ఎక్కువ భయపడుతూ ఉన్నారు. మరి అసలు బ్యాడ్ న్యూస్ అంటే దేని ప్రకారం? సో ప్రభాస్ గారు ఇప్పుడు చూస్తే వరుస షూటింగ్లతో బిజీగా ఉన్నారనమాట. ఓ పక్కన హను రాఘపూడి గారితో ఫౌజీ సినిమా చేస్తున్నారు. సో ఇటు సందీప్ రెడ్డి వంగ గారితో కూడా సినిమా స్టార్ట్ అయిందనమాట. మళ్ళీ ఆ లుక్లోకి రావాలి, స్పిరిట్ లుక్లోకి రావాలంటే ప్రభాస్ గారు కొంత మేకవర్ అవ్వాల్సింది. సో ఫౌజీ షూటింగ్ కంప్లీట్ చేసినాక ఆ లుక్లోకి వస్తానని ఆయన చెప్పారనమాట. సో షూట్ అనేది ఈ మంత్ డిసెంబర్ ఎండింగ్లోపే స్టార్ట్ అయిపోద్ది అంటున్నారు. సో ఏదేమైనా కానీ 2026 అంతా ప్రభాస్ గారు ఆ స్పిరిట్ షూటింగ్లోనే ఉంటారు. అయితే దాదాపు ఫస్ట్ లుక్ రావడానికి ఇంకా టైం పడుతుంది, ఒక 6 నెలలు పడుతుంది. సో ఆగస్టు 15కి వచ్చేలాగా ప్లాన్ చేస్తామని చెప్పి తెలుస్తుంది అనమాట. సో మరి ఇంకా అంతకన్నా ముందు ప్రభాస్ గారిని ఎక్కడ బయట తిరగద్దు అని చెప్పి ఈయనైతే కండిషన్ పెట్టారంట. ఎందుకంటే మరి ఫౌజీ సినిమా రిలీజ్ అయితే దాని ప్రమోషన్స్ కానీ ఆయన తిరగాల్సి ఉంటుంది. దాని రిలీజ్ అనేది ఎప్పుడు క్లారిటీ లేదు. సో మరి ఫౌజీ రిలీజ్ కోసమే ఆయన బయటకు రావాలి. మరి అయితే ఈ లోపు ఒక 6 నెలల టైం తీసుకుని ఖచ్చితంగా మీరు ఎట్లా ఉంటారని లుక్ మీ కాంపౌండ్లో కూడా ఎవరికి తెలియద్దు. మీరు సపరేట్గా ఒక రూమ్ మెయింటైన్ చేస్తారు, ఏం చేస్తారు చేయండి. ఆ లుక్ అనేది బయటకు రావద్దు. ఎక్కడ కూడా ఎవరు ఫోటోలు స్నాప్స్ కొట్టే దగ్గర మీరు ఉండొద్దు. షూట్కి వస్తారు, వెళ్తారు. ఎక్కడ ఎయిర్పోర్ట్లో కూడా మీరు ఆ లుక్ను కవర్ చేసుకుని వెళ్ళాల్సిందే. క్యాప్ పెట్టుకుంటారు, మాస్క్ పెట్టుకుంటారు, ఏమైనా చేసుకోండి, కానీ ఆ లుక్ బయటకు రావద్దని చెప్పి ఆయన స్ట్రిక్ట్ కండిషన్ పెట్టారంట. ఎందుకంటే అది ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు చాలా సర్ప్రైజ్గా ఉంటుంది ఫ్యాన్స్కి. సో అంతవరకు మీరు ఫ్యాన్స్ని బాధ పెట్టక తప్పదు, మీరు కనబడకుండా. సో ఎందుకంటే ప్రభాస్ గారు ఎప్పుడు ఎటెళ్ళినా కూడా ఫ్యాన్స్ని కలిపి చాలా సున్నితంగా అందరిని దగ్గరకు తీసుకుని మాట్లాడుతుంటారు ఆయన. సో అట్లాంటిది ఫ్యాన్స్కి ఒక 6 నెలల పాటు దూరం అవ్వాలంటే మరి ఫ్యాన్స్కి కూడా చాలా బాధ ఉంటూ ఉంటుంది. ఎవరిని కూడా కలవద్దని చెప్పారంట. ఎందుకంటే ఫోటో ఎక్కడో చోట లీక్ అయిపోతుంది ఆ లుక్ది అని చెప్పి ఒక చిన్న ఇదితో ఆ ఫస్ట్ లుక్ ఎగ్జైట్మెంట్ని అలాగే ఉంచుదామని చెప్పి సందీప్ రెడ్డి వంగ గారు అయితే ప్లాన్ చేస్తున్నారు. మరి ఆ ఫస్ట్ లుక్లో ఆయన పోలీస్గా దర్శనం ఇవ్వబోతున్నారు అనమాట. ఇంకా అది ఎలా ఉండబోతుంది, దాని హై ఏంటి, దాని స్పాన్ ఏంటి అనేది, ఆ ఫస్ట్ లుక్లు అవన్నీ ఎప్పుడు వస్తాయని ఫ్యాన్స్ అయితే విచ్చలవిడిగా వెయిట్ చేస్తున్నారు. మరి ఈ లోపు మరి 6 నెలలు ఆయన బయటకు రాకుండా, ఆ లుక్ బయటకు రాకుండా ఉండగలుగుతుంది అంటే మరి ఇప్పుడు ఏ ఎడిట్లు చూస్తే కనుక చాలా అడ్వాన్స్డ్ అయిపోయినాయి. సో రీసెంట్గా ఆయన ఎక్కడో ఒక నడుస్తున్నట్టు ఆ కింగ్డమ్ లుక్లో ప్రభాస్ గారిని చూపించారనమాట. మళ్ళీ అది కాక సందీప్ రెడ్డి వంగ గారు ఈయన పోలీస్ డ్రెస్లో కూడా ఏ ఎడిట్ ఒకటి చేశారు, వాళ్ళిద్దరు సెట్లో ఉన్నట్టుగా. అంటే ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు, ఆ పిక్ అయితే బయటకు వచ్చిందనమాట. సో అట్లా ఏ ఎడిట్లు చేసి సంబరపడిపోతున్నారు ఫ్యాన్స్ అయితే. సో మరి అది ఇప్పుడైతే కంట్రోల్ అవ్వదు. ఎందుకంటే ఏ అనేది ప్రతి ఒక్కరికి చేతిలోకి వచ్చేసింది. దాంతో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ హీరోని చూసుకుంటున్నారు అనమాట. సో మరి ఆ లుక్లు డైరెక్టర్లు కూడా ఆలోచించి అలాంటి లుక్లు చేస్తారా, మరి సందీప్ రెడ్డి వంగ గారి మైండ్లో ఏ లుక్ ఉంది అదంతా మనం చూడాలంటే దాదాపు 6-7 నెలలు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు. మరి స్పిరిట్ ఫస్ట్ లుక్ కోసం ఫ్యాన్స్ అలాగే మనం కూడా ఎదురు చూద్దాం.